అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నకిలీ మద్యం కేసులో ఐవీఆర్ఎస్ కాల్స్ పై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ ఏడీజీకి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. కేసులో జోగి రమేష్ పేరును ప్రస్తావిస్తూ ఐవీఆర్ఎస్ కాల్స్ చేయడంపై వారు కంప్లైంట్ చేశారు. తాడేపల్లిలోని డీజీపీ కార్యాలయానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు లేలా అప్పిరెడ్డి, మొండితో అరుణ్ కుమార్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తదితరులు వెళ్లారు. అక్కడ సైబర్ క్రైమ్ ఏడీజీని కలిశారు. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ తనకు ఏం సంబంధం లేదని చెప్తున్నా, తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమని స్పష్టం చేస్తున్నా, ఆయనపై బురద జల్లేందుకు వైఎస్ఆర్సీపీ ప్రతిష్టను దిగజార్చేందుకు ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తున్నారని చెప్పారు. అలాంటి దుశ్చర్యకు పాల్పడిన వారు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ ఏడీజీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. నకిలీ మద్యం కేసులో తనను ఇరికించాలని కుట్ర చేశారని మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. లై డిటెక్టర్, నార్కో అనాలిసిస్ టెస్టులకు కూడా తాను సిద్ధమేనని చెప్పినా చంద్రబాబు, లోకేష్ నుంచి స్పందన లేదని ఆయన అన్నారు. ఫేక్ కాల్స్తో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. దేశంలోని ఏ సంస్థతో విచారణ జరిపినా తాను సిద్ధమేనని మరోసారి సవాల్ చేశారు జోగి రమేష్. నా మీద ఒక బురదేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. నేను సిద్ధంగా ఉన్నా, దేనికైనా రెడీగా ఉన్నా. నా వ్యక్తిత్వం మీద, నా వ్యక్తిగత ప్రతిష్టని దిగజార్చే విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నకిలీ కల్తీ మద్యం దీని నా మీద అంటగట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిష్టని దిగజార్చాలని చెప్పేసి చూసే ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి, లోకేష్ కి చెప్తా ఉన్నాం, దేనికైనా రెడీ, సిద్ధంగా ఉన్నాం. నేను చెప్పిన దానికి ఏ ఒక్కదానికి కూడా ప్రభుత్వం నుంచి, చంద్రబాబు నాయుడు నుంచి కానీ లోకేష్ నుంచి కూడా ఇంతవరకు స్పందన లేదు. తిరుమల వస్తామన్నాం, దానికి స్పందన లేదు. కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వస్తానన్నాం, దానికి స్పందన లేదు. లై డిటెక్టర్ టెస్ట్కి వస్తానన్నాం, దానికి స్పందన లేదు. నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత వరలరామయ్య చెప్పాడు, ఇది కాదు, తిరుమల కాదు, కనకదుర్గమ్మ గుడి కాదు, లై డిటెక్టర్ టెస్ట్ కాదు, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కి రెడీ అని దమ్ముగా చెప్తా ఉన్నా. డీజీపీ ఆఫీస్ ముందుకు చెప్తా ఉన్నా, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కైనా సరే జోగి రమేష్ రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. నా నిజాయితీ, మా పార్టీ నిజాయితీని మేము నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి పీకల్లోతు మద్యం మత్తులో కుంగిపోయిన, కుసించిపోతున్న ఈ సర్కార్, నారావారి సారా సర్కార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జోగి రమేష్ మీద బురద వేయాలని చూస్తే ప్రజలు క్షమించరు. ఏ విచారణకైనా ఆఖరికి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి, లోకేష్ కి, భారతదేశంలో ఎంత దర్యాప్తు సంస్థ ఉన్నా, ఎటువంటి పెద్ద విచారణ ఉన్నా సరే సిద్ధంగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జోగి రమేష్ అని చెప్పి మీ ద్వారా చెప్తూ ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ మీద విచారణ జరిపించి నిగ్గు తేల్చమని చెప్పేసి పోలీస్ అధికారుల్ని, పోలీస్ వ్యవస్థని కోరుతా ఉన్నాం. వాళ్ళని శిక్షించమని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.